పేరు వాటి కొప్పరపు సోదరకులని 60-70 సంవత్సరాల క్రితం. సో అలాంటి నరసరావుపేట గడ్డలో ఈ భువనచంద్ర టౌన్ హాల్లో పద్యం పాడి మనందరినీ అలరించడానికి బాలకేశ్వరరావు గారు వచ్చారు. ఏమేమి పద్యాలు, ఆ వివరాలు గట్ర వారి నోటి నుండి విన్నాం. నర్తన సార్ చిత్రం నుంచి ఎన్టీ రామారావు గారు. దీని తర్వాత అండి ఎవరు పాడినటువంటి పద్యాలు వినిపిస్తాను. భీష్మ చిత్రం నుంచి అంత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంత మంచి వయసులో ఉన్నప్పుడు ఆ భీష్మ చిత్రం చేయడం ఏంటంటే అసలు నిజంగా అసలు ఊహించగలం మనం ఎవరన్నా. ఇంతవరకు నాకు యూట్యూబ్లో 1,50,000 మంది చూసినటువంటి ఆ పద్యం తర్వాత పట్టను ముందు నర్తన సార్. కాంచనమయ వేదికా కనకేతనోజ్వల విభ్రమము వాడు దలసజుడు సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేక్షణము వాడు ద్రోణసుతుడు వృక్ష సాంద్రకాంతి పరిస్ఫుట మణిమయూరక రుచిరాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర ఘనతాళ తరువగు సిడము వాడు సురనరీ సూర్యుడు ఏర్పడ చూచుకొనము. మోహన కుప్పిల్చి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం పెళ్ళ గప్పికొనగా ఉరికిలలో ఉదరములోన జగముల రేగున జగతి గదలా చక్రము చేపట్టి తనుజయమున పైరున్న పచ్చని పటముజార నమ్మితి నాదాము నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరణ తెగువా కవిటిలకి